హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రిష్ అఫీషియల్. అందరికీ నమస్కారం. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి శ్రీశైలం టూర్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి వెళ్ళాలి. ఎంజీబీఎస్లో 2 o'clock బస్సు ఉంది. ఇక్కడ నుంచి మేము 10 o'clock క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. ఆల్మోస్ట్ అంతా రెడీ. చాలా మంది హడావిడి ఉందనుకుంటున్నారు కదా, ఏం హడావిడి లేదండి. లగేజ్ అంతా రెడీ అయిపోయింది. సో మచ్ ఆఫ్ లగేజ్, 1 2 3 4 5. అరే ఏంట్రా ఇంత లగేజ్ అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, ఉంటుంది కదా ఇంత లగేజ్. బట్టలు, ఫుడ్, స్నాక్స్, సంథింగ్ ఏదో ఉంటుంది కదా. ఎందుకంటే ఈరోజు 2 o'clock బస్ ఎక్కామంటే మార్నింగ్ 8 అవుతుంది రీచ్ అయిపోతుంది శ్రీశైలం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ చూసి ఎన్నుకొని తర్వాత ఉంటాయి కదా ఫుడ్, 3-4 days. అక్కడ నుంచి మిగతా విషయాలు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే గాయ్స్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము, కానీ బస్ ఇంకా రాలేదు. 11:55 అంట. చూద్దాం, వెయిట్ చేయాల్సిందే. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి. ఇక మా అమ్మ అయితే పడుకున్నది, ఇక మా అత్తమ్మ, ఇక మా డాడీ అక్కడ ఎన్నుకున్నది కదా. మమ్మీ పడుకుంది. లేపు లేపు మమ్మీ లేవు, అత్తమ్మ మమ్మీ లేపు, మమ్మీ లేపు, మమ్మీ లేవు, మమ్మీ లేపు. అది వెళ్ళిపోయారు. హాయ్ మమ్మీ, హాయ్ మమ్మీ, హాయ్ మమ్మీ. తమ్ముడు హాయ్ చెప్పు తమ్ముడు. అరే మీ ఇంటికి హాయ్ చెప్పురా. బస్ అయితే రాలేదు ఇంకా. తమ్ముడు ఏ టైం 11:55 బస్. 11:55 అంట. వెయిట్ చేస్తున్నాము. ఇదిగో స్టేషన్. బస్ అయితే రాలేదు. ఇదిగో ప్లాట్ఫామ్ నెంబర్ 23 అంట. మీరు 25 దగ్గర కూర్చున్నాము. ఐ థింక్ వస్తుంది అనుకుంటా. మేబీ 11:55 అన్నారు. వస్తుంది. ఓకే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. మనం అయితే ప్రజెంట్ రూమ్ తీసుకోవడానికి వచ్చినాం. అదే వెళ్దాం రూమ్ తీసుకోవడానికి. ఓకే గాయ్స్, చాలాసేపటికి మేము ఫ్రెష్ అయిన తర్వాత లాకర్ దొరికింది. లాకర్లో బట్టలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 hour 1 hour తర్వాత మాకు రూమ్ లభించింది దేవుని దయ వల్ల. దిస్ ఈజ్ అవర్ రూమ్. చూడండి, ఇది మా రూమ్ అండి. చాలా 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 రిక్వెస్ట్ చేసిన తర్వాత మాకు రూమ్ వచ్చింది. చాలా అంటే చాలా సరిపోతులే మనకైతే. ఇంకా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సపరేట్ రూమ్ అన్నాడు మనకి. వచ్చినాం మేము. ఎట్లా ఏ టైంకి వచ్చామంటే 9:30కి వచ్చాం. 9:30కి వచ్చిన తర్వాత రూమ్ అవైలబుల్ లేవంటే మాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. 9:30కి వచ్చినాం. 9:30కి వచ్చిన తర్వాత రూమ్ అవైలబుల్ లేవంటే మాకు చాలా అంటే చాలా. అంత దూరం నుంచి వచ్చి రూమ్ లేవంటే సరేలేండి లాగర్ అన్నారు కదా, లాగర్లు అని చెప్పేసి బ్యాగులు పెట్టేసి చాలా ఫ్యామిలీ మొత్తం ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చిన తర్వాత వాళ్ళు షిఫ్ట్ అయిపోయిందంట. మా అదృష్టానికి వేరే అంకుల్ ఎవరో వచ్చినారు. సార్ మాకు రూమ్ కావాలని చెప్పేసి మేము అడిగిన తర్వాత ఎప్పుడు వచ్చారు ఇక నైట్ వచ్చా అని చెప్పాం. ఓకే ఇప్పుడు లాకర్కి తీసుకున్నారు కదా, లాకర్ ఉందని చెప్పినాక చెక్ చేసిండు. అదృష్టానికే రూమ్ దొరికింది. యాక్చువల్లీ ఏంటంటే మేము ఫ్రెష్ అప్ అయ్యి లాకర్లో పెట్టేసినాం. లాకర్లో బ్యాగులు అన్నీ పెట్టేసుకున్నాం. దర్శనం పోయి వచ్చిన తర్వాత 11:30 12:30కి మీకు రూమ్ దొరుకుతుంది. చాలామంది వెకేట్ చేస్తారు కదా, అప్పుడు వెకేట్ చేసిన తర్వాత మీకు రూమ్ ఇస్తాను చెప్పారు. సరే ఓకే, నో ప్రాబ్లం. లాకర్ ఇచ్చారు కదా, లాకర్లో బ్యాగులు పెట్టేసుకొని మేము ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము రూమ్ అడుగుతామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. జస్ట్ మామూలుగా అడిగితే అయిపోద్ది అని చెప్పేసి కిందికి రిసెప్షన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా మన రూమ్ దొరికింది. ఇదే మా రూమ్. 600 rupees 2 days అని చెప్పాం. అంటే 24 hours. మళ్ళీ ఉండాలనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందరం ఫ్రెష్ అయిపోయాము. దర్శనానికి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పుల్లి అందరూ. హాయ్ చెప్పుల్లి, హాయ్ చెప్పుల్లి. రాజు హాయ్. ఎప్పటికి వెళ్తున్నాం? దర్శనం. ఓకే గాయ్స్, మనం సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. చూస్తుంటే భక్తులు ఏం లేనట్టుగా అనిపిస్తున్నారు. ఫ్యామిలీ అంతా వచ్చాము. పదండి దర్శనం చేసుకుందాం. జనం అయితే ఏం కనిపించట్లేదు, రద్దీ అయితే ఏం లేదు. భక్తులు కూడా చాలా తక్కువ ఉన్నారు. చూడండి, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు.
చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. సక్సెస్ఫుల్లీ సాక్షి గణపతి దర్శనం అయితే కంప్లీట్ అయింది. జనం ఏం లేరు కాబట్టి 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. అర్చన కూడా చేయించుకున్నాము. ఫుల్లీ అందరూ బాగుండాలని నేను కూడా కోరుకున్నాను. డ్రైవర్ అన్న అంటున్నాడు, డ్రైవర్ అన్న ఫ్లాగ్ చెప్తాడు, అన్న కూడా యూట్యూబ్లో వస్తాడు. లలితాదేవి పీఠం అంట. స్కేరీ ఉంది. 150 steps అంట. ఓ మై గాడ్, 150 steps. 150 steps అంటే మామూలు ఉండదు. ఇగో మా వాళ్ళు వస్తున్నారు. మమ్మీ మెల్లిది స్లిప్ అవుతావు, తమ్మా మెల్లిది స్లిప్ అవుతావు. బాబు ఇట్లా ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకొని దిగితే స్లిప్ అవ్వవు కూడా. 150 steps అంట. ఓ మై గాడ్. ఇది పాలధార పంచదార అంట. పాలధార పంచదార అంటే పాలధార వస్తుంది, పంచదార వస్తుంది. పంచదార అంట, పాలధార పంచదార, పాలధార పంచదార గాయస్. ఇది పాలధార పంచదార అంట. ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ లేకుండా వాటర్ అంతా ఎండిపోయింది. లైట్గా వస్తున్నాయి. వాళ్ళు వేస్తున్నారు. వస్తున్నారు అదే న్యాచురల్ కదా. పాలధార పంచదార చూడండి గాయస్. వాటర్ వస్తున్నాయి కానీ వాటర్ మాత్రం మంచిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, తీయ ఉన్నాయి. తాగినా మీరు? నేను తాగిన టేస్ట్ చేసిన, తాగినా బాబు బాగున్నాయి. అంటే మీరు ఏమంటారా అని. పాలధార పంచదార
చూడండి వాటర్ అయితే న్యాచురల్గా వస్తుంది. నేను తాగాను, వాటర్ అయితే చాలా బాగున్నాయి. మినరల్ వాటర్ కంటే చాలా అంటే చాలా బాగున్నాయి. మినరల్ వాటర్ ఎందుకంటే ప్యూరిఫై చేస్తారు కాబట్టి అందులో మినరల్స్లో కెమికల్స్ వస్తాయి. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేదు, చాలా అంటే చాలా న్యాచురల్. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా స్టోన్స్. జూమ్ చేస్తున్నాను. ఒకదానిపైన ఉన్నది కదా, 1 2 3 4 స్టెప్పులు కనిపిస్తున్నాయి కదా. ఎవరికైనా కోరిక ఉంటే అలా పెడితే కోరిక నెరవేరుతుందంట. అలా పెట్టరా అని చెప్పేసి మా మమ్మీ నన్ను విసిగించింది. నేను పెట్టాను మమ్మీ, నాకు అవన్నీ మూఢనమ్మకాలు, నేను నమ్మని అని. చూడండి, ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నేను దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, మీకు కూడా వీడియోలో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది శిఖరం అంటారండి. పర్లేదు, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న జనాలు ఏంటంటే ఇక్కడ ఎలా నమ్ముతారంటే, ఇక్కడ చూడండి, ఇక ఆంటీ చూస్తుంది కదా, ఇట్లా నంది ఉన్నాడు కదా, నంది కొమ్మల పైన ఇలా ఫింగర్స్, బొటన వేలు చూపుడు వేలు పెట్టి చూస్తే మన శీర్షంలోనే మా తమ్ముడు చూస్తున్నాడు 4 గోపురాలు అండ్ ఇంకోటి మన దేవుడు, మన సాక్షాత్తు శివుడు ఉన్న జ్యోతిర్లింగం టెంపుల్ బంగారు గోపురం ఉంటుంది కదా, కనిపిస్తే సాక్షాత్తు దేవుడు కనిపించారని బిలీవ్ చేస్తారంట. ఇక మా అత్తమ్మ చూస్తుంది. వాళ్ళకేం కనిపించిందో తెలియదు కానీ నాకైతే, నేను చూశాను, నాకైతే 3 గోపురాలు కనిపించాయి. 4వ గోపురం కనిపించలేదు. ఆ బంగారు గోపురం కూడా కనిపించలేదు. అంటే ఇప్పుడు నేను ఆటోలో వచ్చాను కదా, ఆటో డ్రైవర్ అన్నాడు, అన్న నాకు క్లారిటీ తెలియదు, ఎవరో చెప్తే నేను కూడా నమ్మాను. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారికి కనిపించిందంట సాక్షాత్తు దేవుడు అంటే అలా
వాళ్ళ అప్పట్లో వాళ్ళకి అనిపించిందంట. అది నిజమో కాదో తెలీదు, చరిత్రలో చదివితే తెలుస్తుంది. మా మదర్ చూస్తుంది, మా మదర్ కూడా 3 గోపురాలు కనిపించాయి అన్నది. జనాలు అయితే చాలా లైన్గా మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చాను, ఇక నేను చూస్తున్నాను. చూడండి, నాకైతే నిజంగా కనిపించాయి 3 గోపురాలు అయితే కనిపించాయి. బంగారు గోపురం మాత్రం కనిపించలేదు. అదే ఎలా బిలీవ్ చేస్తారంట. ఈ విచిత్రం ఎక్కడైనా చూసుంటారా మీరు? చూస్తే ఈ వీడియో చూసేటప్పుడు కింద కామెంట్ బాక్స్లో నేను చూసానని చెప్పేసి కామెంట్ చేయండి. అంటే చాలామంది కోరికలు అంట ఇలా బండ మీద బండ పెడితే ఆగితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. వీళ్ళు చెప్తున్నారు, నన్ను కూడా మా మమ్మీ పెట్టమంటుంది, ఇగో మా అత్తమ్మ కూడా పెట్టమంటుంది. ఇక చాలామంది అంటే చాలామంది పెట్టిండ్రు. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ మా తమ్ముడు పెట్టిండు. వెయిట్ వస్తున్నా బ్రో వెయిట్. చిన్నదో పెద్దదో నీ కోరిక నెరవేరాలి తప్పకుండా. బ్లెస్ చేస్తున్నాను. ఇగో మా తమ్ముడు పెట్టిండు. చూడండి, ఇగో చిన్న బండలు పెట్టి లాగినాయి. అరే నువ్వు కోరుకున్న కోరిక తప్పక నిన్న నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నారా? నా సైడ్ నుంచి నేను బ్లెస్సింగ్ ఇస్తున్నా. ఇక మా అమ్మ ఏంటో చిలిపి పనులు చేస్తుంది. నాకంట మ్యారేజ్ కావాలని చెప్పేసి బండలు పెడుతుందంట త్వరగా. ముడి కింద 30,000 వచ్చినాయి, ఇంకా పెళ్ళి అవుతుంది అంటుంది మమ్మీ. ఇక చూడండి, ఇక మా అమ్మ చేస్తుంది, ఇక పెడుతుంది చూడండి మమ్మీ. పాపం దాని కోరిక బలంగా ఉన్నట్టుంది. ఆ బలం అంతా దానిపైన నెరవేరిస్తే ఆ బండలు కూలిపోతున్నాయి. ఇంకొకటి గిడం చూడు ఇంకొకటి పెట్టి గిది పెట్టు. అది ఇదేంది కట్టెక్కడ అది కూడా పెట్టచ్చు పండన. అది కూడా ఇది ఆగిన దానికి ఒక సక్సెస్ ఉంది. రైట్. ఓం నమ శివాయ. ఏంటి పెళ్ళ? ఇప్పుడు ఆ బండలు ఆగితే నాకు పెళ్ళైనట్ట. చూడలే అయ్యపుర్రా ఈ దర్శనం పోతున్నావు. అయ్యపుర్రా సాయంకాల దర్శనం, సంధ్యా దర్శనం. అప్పుడు దర్శనం చేసుకోలేదు, ఇప్పుడు వేస్తున్నాం దర్శనం. సాయంకాల దర్శనం అంటారు. మార్నింగ్ టైంలో దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కానీ చాలా అంటే చాలా మంది ఉన్నారంట. మండే కదా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మీరు వెళ్తే మాత్రం 3 అవర్స్ లోపలే కూర్చోబెడతారు, రేకుల కింద ఎండకు మాడిపోతారని చెప్పేసి సత్రంలో అన్నారు అని చెప్పేసి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. ఎందుకంటే ఈవినింగ్ టైంలో జనాలు ఎవరు ఉండరు, ఎందుకంటే వాతావరణం అంతా కూల్గా ఉంటుంది కాబట్టి. ఇక మార్నింగ్ చేసుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఈవినింగ్ 3:30 కల్లా క్లోజ్ అయిపోద్ది టెంపుల్. మళ్ళీ 4:30కో 5 o'clock ఓపెన్ చేస్తారు అని చెప్పేసి వెళ్తున్నాం మేము దర్శనానికి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి దర్శనం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేక మధ్యాహ్నం టైంలో ఎండకి వెళ్తే ఆ చెమటకి మొత్తం కారిపోతే అసలు దర్శనం చేసుకునే ఓపిక కూడా ఉండదు. ఎందుకంటే 3 hours రేకుల కింద కూర్చుండా పెడతారు కాబట్టి చాలా అంటే చాలా అసలు విసిగేస్తుంది. దర్శనం చేసుకున్నా కూడా మంచిగా అనిపించదు. ఈవినింగ్ టైంలో మంచిగా ప్రశాంతంగా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం ఏ టైం అయినా పర్లేదు, నైట్ ఏ టైం అయినా పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు ఆగామంటే కొబ్బరికాయలు కొంటున్నాం అన్నమాట. కొబ్బరికాయలు తీసుకున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇదే దర్శనం వే. అలా ముందుకెళ్ళి ఫ్రంట్ లైన్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది సామాన్లు భద్రపరిచే గది అంట. ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మీ ఫోన్ లాకర్లో పెట్టాలి, ఎందుకంటే లోపలికి ఫోన్ అలౌ లేదంట. లోపల అన్ని టెంపుల్స్ అన్ని వీడియో క్యాప్చర్ చేసి వీడియో తీసి మీకు చూపిస్తాను అనుకున్నాను, కానీ ఫోన్స్ అలౌ లేవంట. ఇక ఫోన్స్ అలా ఉంటే తెలుసుగా లోపల ఎలా ఉంటుందో, వీడియో తీస్తుంటారు, ఫోటోలు తీస్తుంటారు. ఈ ఫోన్స్ అలా లేవంట. ఫోన్స్ అలా అని చెప్పేసి లోపల తీసుకోపోతే అనుకున్నాను, కానీ ఫోన్స్ అలా లేవంట. ఇక ముందుకెళ్ళి కౌంటర్లో ఫోన్ పెట్టేసి
మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి ఇక మా తమ్ముడు ఇక్కడ ఆగుతున్నాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ పాతాల గంగా రూప్వే. పాతాల గంగకి వెళ్ళాలంటే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే స్టెప్స్ మేమంటే ఎక్కగలుగుతాం కానీ మమ్మీ డాడీ అత్తమ్మ ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు ఏజ్డ్ గురించి 50 ఎబో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుండేది. ఇక ఫ్యామిలీతో రూప్వే వెళ్తే ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇక మీకు తెలుసు కదా, ఫ్యామిలీతో వెళ్తే ఇలా ఎంజాయ్మెంట్ ఆ ఫీలింగ్స్ మెమరీస్ వేరేలా ఉంటాయి కదా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది ఫ్యామిలీతో రూప్వేలో, అందుకని చెప్పేసి టికెట్ కొన్నాం. అంటే స్టెప్స్ వేలో వెళ్ళవచ్చు కానీ ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడే చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇక వెళ్ళేటప్పుడు రూప్వేలో వెళ్ళాము, వచ్చేటప్పుడు కూడా రూప్వేలో వస్తామని చెప్పేసి టికెట్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది రూప్వే. వాళ్ళు కిందికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వెళ్ళాలి. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఫ్యామిలీతో కానీ నేను సింగిల్గా కూడా వెళ్ళలేదు, ఎక్కలేదు. అంటే సింగిల్గా ఇది రూప్వేలో వెళ్ళలేదు అనమాట, ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి రూప్వే టికెట్ తీసుకున్నాను. వస్తుంది చూడండి పైకి, ఇదే రూప్వే. అది వచ్చిన తర్వాత మేము ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తా. వచ్చేసింది, ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. ఇక మేము ఎక్కేసాము. మా మమ్మీ డాడీ అయితే ఆనందం వెలగట్లేంది. మస్తు అనిపిస్తుంది అన్నది. ఇక కిందికి చూడండి, మా బ్రదర్ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాగుందని చెప్పేసి. మా డాడీ కూడా ఇంకా బాగా ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. మా ఇంటిగాడు కూడా ఇంకా బాగుంది అంటున్నాడు. మా తమ్ముడు కానీ వాళ్ళ ఫ్రెండ్లో కూర్చున్న ఇద్దరు, ఎందుకంటే ఒక దాంట్లో 4 కూర్చోవాలంట. 6 మెంబర్స్ అయితే 6 మెంబర్స్ కూర్చోడానికి లేదు, 4 మెంబర్సే. పైనుంచి కిందికి చూస్తుంటే బాగుంది. ఇక కిందికి చూడండి, బాగా అనిపిస్తుంది. అంటుంది వాళ్ళని కూడా వీడియో తీయరా అంటుంది కానీ పైకి మళ్ళీ మొబైల్ పడితే కింద పడితే భయం అవుతుంది. ఇది ట్రైపాడ్ ఉంది, ట్రైపాడ్కి పెట్టుకున్నాను కానీ చెప్పలేం, సేఫ్ అండ్ సెక్యూర్. హాయ్. ఈ పైనుంచి కింద చూడండి వాటర్, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక ఎంతైనా ఫ్యామిలీతో బయటకు వెళ్తే ఆ ఫీలింగే వేరండి, మీకు తెలుసు కదా. వచ్చేసింది, ఆల్మోస్ట్ కిందికి వచ్చేసింది. ఇక ఫ్యామిలీతో ఏ ట్రిప్ వేసినా బ్యూటిఫుల్ మెమొరీ ఉండిపోతుంటుంది, మీకు తెలుసు కదా. మీరు కూడా కింద కామెంట్లో శ్రీశైలం ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది చూడండి పాతాళ గంగా వాటర్. గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది. ఆ బోట్ వస్తుంది చూడండి, అదే బోట్లో మేము వెళ్ళాలి ఇప్పుడు బోటింగ్ చేసుకుంటా. ఫస్ట్ టైం వాటర్లో బోటింగ్ చేయడం. ఇంతవరకు అసలు ఎక్కడ బోటింగ్ కూడా చేయలేదు నేను, ఇంతవరకు ఎక్కడ చేయలేదు. చూడాలి కానీ చూస్తుంటే వాటర్ కూల్ అనిపిస్తుంది అక్కడ నుంచి. అసలుకి అప్పుడు టైం 9:30, 10 అవుతుంది. ఎండ కూడా బాగుంది కానీ అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో కొంచెం చల్ల గాలి వస్తుంటే కూల్ అనిపిస్తుంది. చాలా అంటే ఆ ప్లేస్ అంతా కూల్గా అనిపించింది నాకైతే. ఎంత బయటికి వెళ్తే అది వేరే ఉంటుంది అనుకోండి. ఆ వాటర్ ఉంది కాబట్టి మరి ఆ వాటర్ వల్లనో తెలియదు కానీ అసలుకి ఎండ ఉన్నట్టు అస్సలు అనిపించలేదు, మొత్తం కూల్గా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక కిందికి వెళ్తున్నాం పాతాళ గంగకి. అంటే ఇక కిందికి వెళ్ళి స్నానం చేసి ఆల్రెడీ మేము రూమ్లో స్నానం చేసి వచ్చాము. ఇక ఇక్కడ అంత వాటర్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఎంత స్నానం చేస్తున్నారు. ఇక నాకు కొంచెం మంచిగా అనిపించలేదు, చేయబుద్ధి కాలేదు. నాకు ముందే షై ఫీలింగ్ అండి, నాకు చేయాలనిపించేది అందరం ముంగట. మమ్మీ చేరా అన్నది కానీ నేను మమ్మీ అన్నాను. ఇక కిందికి వస్తున్నాము. ఇక మా డాడీ కిందికి దిగుతుంటే వీడియో తీస్తా అని చెప్పేసి తీస్తున్నాను, మెల్లిగా దిగు అని చెప్తున్నాను. మా అత్తమ్మ వెనుకనే ఉన్నది. ఇవే మెట్లు పైన స్ట్రెయిట్గా ఉంటాయి, దిగాలంటే చాలా కష్టం. దిగేటప్పుడు ఏమనిపించదండి, ఎక్కేటప్పుడే చుక్కలు అనిపిస్తుంది. మనకే అనిపిస్తుంది, వాళ్ళ ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి అనిపించా. ఇక మమ్మ అంటుంది దారా కాలు కడుక్కుందారా, పైన నీళ్ళు చల్లుకునేవు అని చెప్పేసి గంగ నీళ్ళు అంటుంది. సరే వెళ్దాం, వాళ్ళ మాట మనం ఎందుకు తీయాలి, వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా. నీ కాళ్ళ నుంచి చల్లుకోను, కాళ్ళు కడుక్కోను అంటే అలా కోపం వస్తుంది. అక్కడనే వాళ్ళు తిట్టేస్తారు. ఇక వాళ్ళు జనాలని చూడరు, ఏం చూడరు, తెలుసు కదా. ఇక అమ్మ ప్రేమ అలా ఉంటుంది అనుకోండి, మీకు తెలియదా అండి, మీకు తెలియంది ఏముందండి.
కిందికి వెళ్ళి వాటర్ చల్లుకున్న తర్వాత మమ్మీ చూడండి దీపం ముట్టిస్తుంది. అంటే అక్కడ పైన ఇస్తారంట ఒక పేపర్లో ఫ్లవరు, మన చిన్న ఆకు లాంటిది ఇచ్చారు. మమ్మీ అత్తమ్మకు పసుపు పెడుతుంది. దీపం ముట్టించి గంగలో వదలాలంట. ఇక దీపం ముట్టిస్తుంది మమ్మీ. ముట్టించింది కిందికి వదులుతుంది. వాళ్ళ పక్కన వాళ్ళు చేస్తున్నారు అలా చేయమంటుంది. కానీ అదేందో అక్కడే ఆగిపోయింది పాపం. ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వస్తుంది కానీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు స్నానం చేస్తున్నారు కాబట్టి కొంచెం వాటర్ అన్నీ ఇటు వేవ్ లాంటి బ్యాక్ సైడ్ వస్తుంటాయి కదా, వెనకకే దెబ్బేస్తుంది, ఫ్రంట్కి మాత్రం పోవట్లేదు. మాతో మొక్కుతుంది మరి ఇంట్లో అందరు బాగుండాలని చెప్పి. అత్తమ్మ ఇటు చూడు, అత్తమ్మ ఇటు చూడు అత్తమ్మ, రైట్ దండం పెట్టింది. చూడు చూడు చూడు, నేను ఫోటో తీస్తున్నా అనుకున్నా, మొత్తం మా వీడియో తీస్తున్నా తెలియదు. మా అమ్మ ముట్టించిన దీపం ముందుకెళ్ళట్లే అని చెప్పేసి పాపం బ్రో తీసుకొని మరి ముందుకి పంపిస్తుంది. మేము చెప్పామన్నాడు బ్రో కొంచెం అది వెళ్ళట్లేదు, మీరే తీసుకొని కొంచెం ముందు కనరా అని చెప్పేసి అంటే పాపం అతనే చూడండి అడ్డేసి కొంచెం వాటర్తో అలా అంటున్నాడు ముందుకెళ్తుంది. ఎందుకంటే చుట్టూ కంచె ఉంది, అది తట్టడం వల్ల మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది. అతను చెప్పిన తర్వాత తీసుకొని స్నానం చేస్తున్నాడు ఆయన. తీసుకొని మళ్ళీ మెలిగకు పాప, మెలిగకు మెలిగకు అక్కడ కూర్చోండి, వెనక కూర్చోవాలి. మెల్లెక్కులే అత్త, మెలిగకు జారుతుంది. ప్రజెంట్ అయితే మేము బోట్లో ఉన్నామండి. ఇప్పుడు బోట్ తీసుకెళ్తాను, చూసి మాతో పాటు మీరు కూడా చిల్ అవ్వండి. మీరు వెళ్తే మేము ఎలా చిల్ అవ్వచ్చు అనుకోవచ్చు. మేము చిల్లేదు, మీరు చిల్లని ఉంటాయి కదండి.
ఇది మ్యూజియం అంట. మళ్ళా నిన్న వచ్చిన అన్న మళ్ళీ వచ్చిండు వెంకటన్న, అంటే నెంబర్ సేవ్ చేసుకున్నామంట. మళ్ళీ కాల్ చేసాం మేము, బ్రో వస్తామంటే ఓకే తప్పకుండా వస్తాను బ్రో అని చెప్పాడు. మీరు ఇప్పుడు నా శ్రీశైలం వచ్చినప్పుడు ఇతని నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. వాళ్ళ మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అందరితో. హాయ్ చెప్పండి అంటున్నాను మా ఫ్యామిలీతో నేను. మీరు ఇప్పుడు నా శ్రీశైలం వచ్చినప్పుడు చుట్టుపక్కల అన్ని టెంపుల్ చూడాలంటే ఒక ఆటో డ్రైవర్ కావాలి కదండి, ఒక ఆటో కావాలి కదండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఇస్తాను. ఇతని పేరు వెంకట్. చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, అన్ని టెంపుల్ చూపించాడు ఓపిక కొద్దీ. మాకేమైనా తెలియని విషయాలు ఉంటే అతనే చెప్పాడు, అన్న ఇది బాగుంటుంది, ఈ టెంపుల్ బాగుంటుంది, ఆ టెంపుల్ బాగుంటుంది అని చెప్పేసి చూడన్నాడు. అన్న హాయ్ చెప్పన్న. ఓకే అన్న, మ్యూజియం వచ్చేసింది. మ్యూజియం చూద్దాం పదండి. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అంటే మాకు చూపిస్తాను చెప్పాడు ఆటో డ్రైవర్. ఫస్ట్ ఇది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, తర్వాత వేరే దగ్గర తీసుకెళ్తున్నాడు. ఓకే, మన వాళ్ళు ఆటో దిగుతున్నారు. రాజు టికెట్ తీసుకుపోరా. ఇక్కడ పక్కన శివలింగం కనిపిస్తుంది కదా రోడ్డు పైన, చూడండి జూమ్ చేస్తున్నాను. ఎంత బాగుంది కదండి, చాలా అంటే చాలా బాగుంది కదా. టికెట్ తీసుకుందాం పద. ఇంత టికెట్ కాస్ట్, టికెట్ కౌంటర్ ఈచ్ వన్ 20 రూపీస్ అండి. పెద్దలకు 20, పిల్లలకు 10 రూపీస్ అంట. ఓకే, టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఓకే, లోపలికి వచ్చేసాం. చుట్టూ ఏంటంటే ట్రైబల్స్గా తెలుసండి, గిరిజనులు. మన విలేజ్ సైడ్ అంటే గోండ్స్ అంటారు, ఇది గిరిజనులు. అంటే పూర్వకాలంలో కొంతమంది వీళ్ళ గురించి చాలామందికి తెలియదు కదండి అని చెప్పేసి ఇలా మ్యూజియం లాగా తయారు చేసి ఇలా అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లా బొమ్మల్లాగా పెట్టేసి వీళ్ళ గురించి తెలియని వాళ్ళకి తెలియపడదా అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం కావచ్చు. కావచ్చండి, ఉద్దేశమే అండి. అందుకని చెప్పేసి ఇలా చేసి ఇక్కడ మ్యూజియం లాగా క్రియేట్ చేశారు. పర్లేదు, చాలా బాగుంది. ఏదో టైంపాస్గా చూడడానికి. నోనో అంటే తెలియని వాళ్ళు టైంపాస్ అనుకుంటారు, తెలిసిన వాళ్ళు అరే ఇలా ఉండే కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు అంటే తెలియని వాళ్ళు టైంపాస్ అంటే వాళ్ళ టైంలో ఒకటి పాస్ అన్నట్టు. బాగానే ఉంది. ఈమెనే ఏంటండి శ్రీమతి చెంచులక్ష్మి గారంట. అప్పట్లో ఈ తన పేరు మీదనే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని చెప్పేసి కట్టారు. శ్రీ నరసింహస్వామి గారి ధర్మపతి, ఈయన అర్థం అవుతలేదు, చెంచులక్ష్మి అని పేరు రాశారు. ఇది గిరిజన సంస్కృతి సాంప్రదాయ ప్రదర్శనశాల అండి. లోపలికి వెళ్దాం. లోపల ఏముంటుందో నాకు తెలియదు లోపలికి వెళ్ళేదాకా. ఐటీడీఏ శ్రీశైలం. ఇదేనండి శ్రీ బయలు వీరభద్రస్వామి టెంపుల్ అంట. అంటే మన శ్రీశైల టెంపుల్ క్షేత్ర పాలకుడు అంట.
శ్రీశైల క్షేత్ర పాలకుడు అంట. శ్రీశైల క్షేత్రానికి మొత్తం
గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం వాసవి సత్రం. ఓకే, సక్సెస్ఫుల్ శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ గోయింగ్ టు ఎంజీబీఎస్ స్టేషన్. ఫ్యామిలీ అంతా వస్తున్నారు కిందికి అన్ని సర్దుకొని. ఓకే, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, అందరు హాయ్ చెప్పండి. వాళ్ళ పాపం వాళ్ళ మూడ్ బాగాలేనట్టుంది, ఎందుకంటే దర్శనం చేసుకొని అంతా అలసిపోయారు కదా. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. వెళ్ళండి పదండి, లేట్ అవుతుంది మనకి. ఓకే, కిందికి వెళ్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎంజీబీఎస్కి వెళ్ళాలి. ఎంజీబీఎస్ స్టేషన్ టు మళ్ళీ విమ్లవాడ. ఇదే మా వాసవి సత్రం. వాసవి సత్రం శ్రీశైలం కొంజటి రోషయ్య గారు ఓపెన్ చేశారు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. Audio Jungle.